నమస్తే వెల్కమ్ బ్యాక్. మీషోలో చాలా రోజులైపోయిందండి రెడీమేడ్ బ్లౌజెస్ అయితే కనుక తెప్పించి షేర్ చేయక. సో రీసెంట్గా అయితే కనుక కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట. అప్కమింగ్ సీజన్ కోసం ప్రజెంట్ మీషోలో చాలా లేటెస్ట్ బ్లౌజెస్ అనేది వస్తున్నాయి, కనిపిస్తున్నాయి. అవి తీసుకోవాలంటే కనుక అసలు భయం అవుతుంది, వస్తాయో రావు, అవి ఎలా ఉంటాయో కొంచెం రివ్యూ ఇస్తే కనుక బాగుంటుంది కదా పర్చేసింగ్ అనేసి అయితే కనుక ఉన్నాయన్నమాట. దాన్ని బేస్ చేసుకుని అయితే కనుక కొన్ని కామెంట్స్ ఈ మధ్య వచ్చాయి. యాక్చువల్గా దాన్ని బేస్ చేసుకుని అయితే కనుక కొన్ని బ్లౌజెస్ అనేది నేను తెప్పించానండి. వీటన్నిటి లింక్స్ మ్యాక్సిమం ట్రస్టెడ్ వెండర్స్ ఉన్నారండి. నేను తీసుకున్నటువంటి వెండర్ నుంచి అయితే కనుక లింక్ అనేది జనరేట్ చేసి కింద మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి తప్పకుండా ఇవి మీకు పర్చేసింగ్కి హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. మ్యాక్సిమం అన్నిట్లో కూడా కలర్స్ ఉన్నాయండి. నేను నాకు ఐ క్యాచీగా అండ్ నా శారీస్కి మ్యాచింగ్ అండ్ కాంట్రాస్ట్ రిలేటెడ్గా అయితే కనుక అనిపించినటువంటి కొన్ని న్యూ బ్లౌజ్ అయితే కనుక ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను. లేట్ చేయకుండా ఇంకా 1 by 1 కలెక్షన్ షేర్ చేస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే కనుక నా డ్రెస్ చూసారు కదా, గుర్తుపట్టే ఉంటారు. 3 piece కాన్సెప్ట్ సెట్ అండి. చాలా బాగుంది డ్రెస్ అయితే కనుక. వేసుకున్న తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది. నాకు ఫుల్ పిక్ కూడా నేను షేర్ చేస్తాను. చక్కని దుపట్టా, లైట్ వెయిట్ మెటీరియల్, వేసుకుంటే కరెక్ట్గా నా కోసమే స్టిచ్చింగ్ చేశారేమో అన్నంత పర్ఫెక్ట్గా వచ్చింది. దీనిలో సైజెస్ అవైలబుల్. మీషో నుంచి తీసుకున్నదే. రీసెంట్గా మనం డ్రెస్సెస్ వీడియో ఇచ్చాం కదా అండి, బొటెక్ స్టైల్ డ్రెస్సెస్ అని. వీడియో ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, కామెంట్ బాక్స్ ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమవుతుందండి. సో మీకు కావాలనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో కలెక్షన్స్ చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా. అండ్ నేను సెట్ డీటెయిల్స్ కూడా ఇస్తానండి ఓం సాయి జ్యువెల్స్ నుంచి, ఒకసారి చెక్ చేయండి. మన ఫస్ట్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే కనుక పైన వచ్చేసి మనకి ఇది క్రేప్ మెటీరియల్ అనమాట. సో ఇది ఎలా అంటేనండి, ఈ మధ్య వస్తున్నాయి కదా శారీస్ని, ఇందులో నుండి అయితే కనుక మనం వేసుకుంటాం అనమాట. ఇది పళ్ళు అనేది కనపడుతూ ఉంటుందండి. పైన ఇటు సైడ్ మనకి లేయర్ వైజ్గా వస్తుందన్నమాట. సో ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అనేసి అయితే కనుక తెప్పించాను. ఇవి మీషోలో కూడా అవైలబుల్. అండ్ ఇవి బొటెక్ స్టైల్లో మనం కనుక డిజైన్ చేయించుకుంటే ఓకే, దీనికన్నా స్టిచ్చింగ్ అది ప్రాపర్గా ఉండొచ్చు, కాదని చెప్పాను. బట్ ఎప్పుడైనా వేసుకోవాలి, మనకు ఆ మోజ్ బడ్జెట్లో తీరిపోవాలని అనుకుంటే కనుక ఇది ఒక డిజైన్ అండి. బ్యాక్ అయితే కనుక ఓపెన్తో వచ్చేసింది. అండ్ మనకైతే కనుక విత్ కప్స్తో ఖర్చు చూసుకున్నట్లయితే కనుక మనకి ఒక 1 inch వరకు అయితే కనుక ఖర్చు అనేది ఇక్కడ ఇచ్చారండి. ఇంటర్లాక్ స్టిచ్చింగ్ అవైలబుల్. లోపల అయితే కనుక మెటీరియల్ పాలిస్టర్ మెటీరియల్ పైన అయితే కనుక లైనింగ్ అనేది వచ్చిందనమాట. సో కావాలనుకునే వాళ్ళైతే కనుక చూడండి, కలర్స్ని బట్టి అయితే కనుక మీరు తీసుకోవచ్చు. ఇది క్రేప్ మెటీరియల్ అండి. ఇలా ఫ్లవర్ డిజైన్ పైన అయితే కనుక వచ్చింది. సో ఇక్కడైతే కనుక మనకి టై చేసుకునేదానికి అనమాట. అండ్ సారీ మనం వేసుకున్న తర్వాత కూడా ఇక్కడ మనం అయితే కనుక టై చేసుకోవచ్చు. ఇది డిటాచబుల్ కింద ఇట్లా మనకి ఓపెన్ అయిపోతుందండి. సారీ మనం కట్టుకున్న తర్వాత ఇది తీసుకుని మనం ఇక్కడైతే నాట్ చేసుకోవడమే. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకైతే కనుక డోరీస్ అనేది వచ్చేసాయి గ్రిప్పింగ్ పర్పస్. సో వేస్తే కనుక మనకు ఫిట్టింగ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇందులోంచి అయితే కనుక పళ్ళు మనం కాంట్రాస్ట్ ఆర్ మ్యాచింగ్లో వేసుకున్న దాన్ని బట్టి లుక్ ఇది. మీషోలో వీటిల్లో చాలా కలర్స్ పైన అయితే కనుక వచ్చాయండి. ఇది కూడా చాలా బాగుంది. అండ్ నిజంగా చూస్తే అసలు ఎంత బాగా వస్తాయా అనిపించేంత మంచి కలెక్షన్ అనమాట. యాక్చువల్గా ఇది కూడా ఇదైతే కనుక మనకి గవ్వలు షెల్ టైప్లో అయితే కనుక కింద ఈ మధ్య లేసెస్ వస్తున్నాయి కదా అండి, అదే కాన్సెప్ట్లో ఇవి కూడా గవ్వలు అనమాట. కనుక ఇట్లా మనకి కర్వ్ నెక్ స్టైల్లో అయితే కనుక వచ్చేసింది. మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ విత్ కప్స్ అండి. లోపల అయితే కనుక లైనింగ్ మనకి పాలిస్టర్, అవుట్లైన్ కూడా మనకి ఏంటంటే మెహందీ గ్రీన్లోనే ఈ పైపింగ్ కూడా ఇచ్చారండి. ఇది కూడా బ్యాక్ సైడ్ ఓపెన్తో వచ్చేసింది. చూడాలనుకుంటే కనుక ఇది కూడా బాగానే ఉందండి. రికమెండెడ్, కొంచెం ట్రెండింగ్గా అయితే కనుక ఉందన్నమాట. సో కావాలనుకునే వాళ్ళు చూడొచ్చు. కింద కూడా మనకైతే కనుక ఇట్లాగా గవ్వల్లాగా అక్కడక్కడ మనకి డిజైన్ అనేది స్టిచ్ చేసి ఇచ్చారండి. బ్యాక్ ఓపెన్ వచ్చేసింది. కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ని బట్టి మీరు తెప్పించుకోవచ్చు. సైజెస్ని బట్టి కూడా తెప్పించుకోవచ్చు. వీటిలో కూడా సైజెస్ అనేది లైక్ మన దీన్ని బట్టి వస్తాయండి. లైక్ మన సైజుని బట్టి అయితే కనుక ఉంటాయి కాబట్టి సైజు బట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ లుక్లో అయితే కనుక ఇది మన సెకండ్ బ్లౌజ్ లుక్ అండి. నెక్స్ట్ దానికి వెళ్దాము. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏది నచ్చిందని అనుకుంటే ఆ బట్టి మీరైతే కనుక పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. హెవీ వర్క్ పైన కొంచెం డిఫరెంట్ నెక్ కావాలి అని అనుకుంటే కనుక చాలా బాగుందండి. 5 out of 5 రేటింగ్, హైలీ రికమెండెడ్ అనమాట. హై క్లాస్ ఉందండి. యాక్చువల్గా మెటీరియల్ జరీ వర్క్ వచ్చేసింది, సింపుల్ డిజైన్ అయినా కానీ లుక్ మాత్రం భలే రాయల్గా ఉందని చెప్పాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్లో అయితే కనుక మనకి వర్క్ చాలా హెవీగా, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఫ్రంట్ డిజైన్ ఎంత హెవీగా వచ్చిందో మనకి బ్యాక్ డిజైన్ కూడా అంతే బాగా వచ్చిందండి. ఇదైతే కనుక గ్రిప్పింగ్ పర్పస్ డోరీస్, షోల్డర్ జారిపోద్దని భయమే లేదు. అండ్ బ్యాక్ ఓపెన్తో అయితే కనుక దీని డీటెయిలింగ్, లోపల కప్స్ వచ్చేసాయి మనకి ఇలాగా. అండ్ పాలిస్టర్ మెటీరియలే తీసుకుని అయితే కనుక లైనింగ్ వేశారు. ఇంటర్లాక్ స్టిచ్చింగ్ ఉందండి. అండ్ ఇది కూడా మనకైతే కనుక 1 inch ఖర్చుతో అయితే కనుక వచ్చిందనమాట.
సో మీ సైజ్ వైజ్గా అయితే కనుక మీరు ఎగ్జాక్ట్గా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో మీరైతే కనుక మీకు ఏ పర్టికులర్ ప్యాటర్న్ నచ్చుతుందో దాన్ని బట్టి అయితే కనుక పర్చేస్ చేయండి. చాలా బాగుంది. హెవీ వర్క్లో అయితే కనుక ప్యాటర్న్ హైలీ రికమెండెడ్. ఫ్రంట్ నెక్ వైజ్గా కానివ్వండి, లేదు అనుకుంటే కనుక బ్యాక్ నెక్ వైజ్గా కూడా కానివ్వండి. నైస్ వర్క్ అండి, హైలీ రికమెండెడ్. ఇది కూడానండి ఇక్కడ వచ్చినటువంటి బ్యాక్ సైడ్ డోరీస్కి కూడా ఇట్లా వర్క్ చేసి ఇచ్చారనమాట. నైస్ ప్యాటర్న్. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, క్వాలిటీ. మరొక రా సిల్క్ మెటీరియల్ పైన హెవీ వర్క్ వచ్చినటువంటి డిజైన్ అండి. ఇది కూడా హ్యాండ్స్ మీద అయితే కనుక అంతా కూడా మనకి ఇలాగా జరీ వర్క్ డీటెయిలింగ్లో మనకి ఈ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ ఇట్లా పాట్ నెక్ స్టైల్ పైన, దట్టు మనకి ఇక్కడ కూడా హై నెక్ పైన అయితే కనుక ఈ డిజైన్ అనేది వచ్చిందండి విత్ కప్స్తో. రా సిల్క్ మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్ ఉందండి. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ప్రిన్స్ కట్లో అయితే కనుక దీని డిజైన్ డీటెయిలింగ్ అయితే కనుక ఈ విధంగా వచ్చింది. ఇదంతా కూడా జరీ వర్క్ అండ్ ఫ్రంట్ ఓపెన్ విత్ కప్స్లో అయితే కనుక ఇది మనకి అవైలబుల్గా ఉంది. ఇది మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దాని తర్వాత అయితే కనుక మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదైతే కనుక లోపల సేమ్ మనకి పాలిస్టర్ లైనింగ్ అండ్ ఇంటర్లాక్ స్టిచ్చింగ్ 1 ఇంచ్ వరకు ఖర్చుతో అయితే కనుక ఉంది. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్, సైజెస్ అవైలబుల్. సో ఇదైతే కనుక ఫ్రంట్ హెవీ వర్క్లో వచ్చినటువంటి రా సిల్క్ మెటీరియల్లో బ్లౌజ్ పీస్ డీటెయిల్స్ అండి. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చాయండి. అఫ్కోర్స్ ఇంకా చాలా వచ్చాయి. నేనైతే కనుక డెఫినెట్గా ట్రై చేస్తాను ఇంకొక వీడియో కూడా చేయడానికి. బట్ ఇప్పుడే కాదు, కొంచెం టైం తీసుకుని ఇంకా బెటర్ మోడల్స్ ఏమైనా వచ్చాయా అని సెర్చ్ చేసి, సో అప్పటి వరకు అయితే కనుక మీకు తప్పకుండా ఈ బ్లౌజ్ అయితే అప్కమింగ్ సీజన్కి నేను యూజ్ అవుతాయని అనుకుంటాను. స్ట్రెచబుల్ బ్లౌజెస్లో అయితే కనుక మీషోలో చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయండి. అందులో ఇది ఒక డిజైన్ అనమాట. ఇది ఏంటంటే దీన్ని ఎందుకు తీసుకున్నానంటే మనకి ఎన్నో రకాల శారీస్ మీదకి అయితే కనుక మ్యాచింగ్ అండ్ కాంట్రాస్ట్లో దీన్ని కూడా మనం అయితే కనుక చక్కగా సెట్ చేసుకోవచ్చు. అవుట్లైన్ పైపింగ్ కూడా ఒక లేస్తో అయితే కనుక ఇచ్చారండి. వితౌట్ లైనింగ్ ఉన్నా కానీ ఇది చాలా మందంగా అయితే కనుక ఉంది. ఇంటర్లాక్ స్టిచ్చింగ్లో అయితే కనుక ఉందండి. ఫ్లెక్సిబుల్ మెటీరియల్ అనమాట ఇది మనకైతే కనుక. వీటిలో కూడా సైజ్ వైజ్గా డిఫరెంట్ కలర్స్ వైజ్గా అయితే కనుక అవైలబుల్గా ఉంది. నేను దీన్ని ఎక్సెల్ తెప్పించుకున్నానండి. మీరు చూడండి, మీకు దాన్ని బట్టి అయితే కనుక నచ్చిందని అనుకుంటే వేరే కలర్ అయినా మీ సైజ్ వైజ్గా అయినా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. దీంట్లో కూడా కలర్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక రీసెంట్గా మనకి మీషోలో వచ్చినటువంటి పార్టీవేర్ కాన్సెప్ట్ రిలేటెడ్ అండి. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ రిలేటెడ్లో అయితే కనుక మనకి డిజైన్ విత్ లైనింగ్లో ఈ విధంగా వచ్చింది. రా సిల్క్ మెటీరియల్ పైన అయితే కనుక మనకి ఇది అవైలబుల్. ఫ్రంట్ ఓపెన్ అండి ఇది మనకి. బ్యాక్ సైడ్ అయితే కనుక గ్రిప్పింగ్ కోసం మనకి డోరీస్ అనేది ఈ విధంగా ఇచ్చారు. లోపల పాలిస్టర్ మెటీరియల్ విత్ కప్స్ అండ్ 1 ఇంచ్ అయితే కనుక ఇంటర్లాక్తో అయితే కనుక మనకి దీని డీటెయిలింగ్ అనేది వచ్చిందనమాట. మీరు చూడండి అండి, ఇంకా కూడా వెరైటీస్ చాలానే ఉన్నాయి మనకి మీషోలో వెతికితే కనుక. నాకు నచ్చినవి, కొంచెం ట్రెండింగ్గా అనిపించినవి, మంచివి, ట్రస్టెడ్ వెండర్స్వి అయితే కనుక ఈరోజు మన వీడియోలో షేర్ చేసాం. ఇందులోంచి మీకు ఏదైనా నచ్చిందని అనుకుంటే కనుక వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే పర్చేస్ చేసుకోండి, మీకు శారీస్కి మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో కనుక వస్తాయని అనుకుంటే. సో డ్రెస్ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంది. చక్కని కలర్ షేడ్, దుపట్టా కూడా బాగుంది, సైజెస్ ఉన్నాయండి. నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. డ్రెస్ కూడా నేనైతే కనుక హైలీ రికమెండ్ చేస్తానండి. సో ఇవి మన కలెక్షన్స్ అనమాట. మరో వీడియోలో రేపు కలుద్దాం. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ వీడియోస్ కోసం అయితే కనుక. చాలా మంచి కలెక్షన్స్ అయితే కనుక రాబోతున్నాయి. చాలా డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కంటెంట్ వైజ్గా అయితే కనుక నేను ఆర్డర్ పెట్టున్నాను. 1 by 1 మన ఫాలోవర్స్కి ఇస్తూనే ఉంటాను. Thank you. Take care. Happy shopping. Bye bye.